సహ్యాద్రి పర్వతాల మధ్య మేఘాలను తాకుతూ శతాబ్దాల చరిత్రకు సాక్షిగా ఇప్పటికీ గర్వంగా నిలిచి ఉన్న ఒక అద్భుత కోట, అదే లోహగఢ్ కోట. ఎన్నో రాజవంశాల పాలనను చూసిన ఈ దుర్గం తన బలమైన నిర్మాణం, వ్యూహాత్మక స్థానం, అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో చరిత్రాభిమానులను, ట్రెక్కింగ్ ప్రియులను నేటికీ ఆకర్షిస్తుంది. మరి ఈ లోహగఢ్ కోటను ఎవరు నిర్మించారు? దీని వెనుక దాగి ఉన్న చరిత్ర ఏమిటి? ఎందుకు దీనిని ఇనుపకోట అని పిలుస్తారు? ఈ వీడియోలో లోహగఢ్ కోటకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకుందాం. లోహగఢ్ కోట మహారాష్ట్రలోని లోనావాలా సమీపంలో ఉన్న ఈ చారిత్రక కోట సముద్ర మట్టానికి సుమారు 3400 అడుగుల ఎత్తులో ఉంది. దీని పేరు లోహగఢ్ అంటే ఇనుపకోట అని అర్థం. ఎందుకంటే ఇది అత్యంత బలమైన రక్షణ వ్యవస్థతో నిర్మించబడింది. లోహగఢ్ కోట ప్రారంభ నిర్మాణం క్రీస్తు శకం 10వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన లోహ్తామియా రాజవంశం చేపట్టింది. ఈ కోట ఎక్కువ కాలం వారి అధీనంలోనే ఉంది. లోహగఢ్కు సుదీర్ఘ చరిత్ర ఉంది. వివిధ కాలాలలో అనేక రాజవంశాలు, శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, యాదవులు, బహ్మనీలు, నిజాంలు, మొఘలులు, మరాఠాలు దీనిని ఆక్రమించాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ క్రీస్తు శకం 1648లో దీనిని స్వాధీనం చేసుకున్నాడు. కానీ పురందర్ ఒప్పందం ద్వారా క్రీస్తు శకం 1665వ సంవత్సరంలో దానిని మొఘలులకు అప్పగించవలసి వచ్చింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ క్రీస్తు శకం 1670లో కోటను తిరిగి స్వాధీనం చేసుకుని తన ఖజానాను ఉంచడానికి ఉపయోగించారు. ఈ కోటను సూరత్ నుండి గెలిచిన వాటిని ఉంచడానికి ఉపయోగించారు. తర్వాత పేష్వా కాలంలో నానా ఫడ్నవీస్ ఈ కోటలో కొంతకాలం నివాసం ఉన్నాడు. ఈ కోటలో పెద్ద చెరువు, మెట్ల బావి వంటి అనేక కట్టడాలు నిర్మించాడు. లోహగఢ్ కోటకు దక్షిణం వైపు లోహ గద్వాది వైపు గుహలు ఉన్నాయి. 2019 సెప్టెంబర్లో పూణేకు చెందిన పర్వతారోహకుల బృందం కొండపై ఉన్న గుహలో 1వ లేదా 2వ శతాబ్దానికి చెందిన ప్రాకృత భాషలోని జైన బ్రహ్మలిపిలో ఒక శాసనాన్ని కనుగొన్నారు. ఈ శాసనాన్ని దక్కన్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తున్న పురాతన భారతీయ చిత్రకళల పండితుడు అయిన డాక్టర్ శ్రీకాంత్ ప్రధాన్ అధ్యయనం చేశారు. లోహ గద్వాది గ్రామానికి సమీపంలో ఉన్న లోహగఢ్ కోట తూర్పు వైపు కొండపై రాక్ కట్ గుహ వెలుపలి గోడపై ఈ శాసనం కనుగొనబడింది. ఈ శాసనం బ్రహ్మీ లిపిలో వ్రాయబడింది. భాష ప్రాకృత ప్రభావిత సంస్కృతంలో ఉంది. ఈ శాసనం 1969లో పురావస్తు శాస్త్రవేత్తలు అయిన హెచ్డి సంకాలియా, శోభనా గోఖలే అధ్యయనం చేసిన పాలే గుహలలో కనుగొన్న శాసనం కంటే పోలి ఉంటుంది, కానీ మరింత వివరణాత్మకంగా ఉంటుంది. ఇది నవాకర్ మంత్రంలో జైనులు సాధారణంగా ఉపయోగించే నమో అరిహంతనంతో ప్రారంభమవుతుంది. ఇది లోహగఢ్ గుహ, జైన రాక్ కట్ గుహ అనే వాస్తవాన్ని సూచిస్తుంది. పాలే గుహలలోని శాసనం కూడా ఇదే పద్ధతిలో ప్రారంభమవుతుంది. ఇది సంకాలియా, గోఖలే అధ్యయనం ఆధారంగా ఇది జైన శాసనం అని భావించబడింది. ఈ శాసనం ఇడారక్షిత అనే పేరును ప్రస్తావించింది. అంటే ఇంద్రరక్షిత అతను ఈ ప్రాంతంలోని స్థావరాలకు నీటి తొట్టెలు, రాక్కట్ బెంచీలను విరాళంగా ఇచ్చాడు. పాలే వద్ద ఉన్న శాసనం కూడా అదే పేరును ప్రస్తావించింది. కొత్తగా కనుగొన్న శాసనం 50 సెంటీమీటర్ల వెడల్పు, 40 సెంటీమీటర్ల పొడవు, 6 పంక్తులలో వ్రాయబడింది. లోహగఢ్ జైన గుహ ఈ కోటకు సమీపంలో ఉంది. ఈ కోటను ప్రభుత్వం రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించింది. లోహగఢ్ పశ్చిమ కనుమలలో భాగం. ఇది సముద్ర మట్టానికి 3389 అడుగుల ఎత్తులో ఉంది. పెద్ద విసాపూర్ కోటకు నైరుతి దిశలో ఉంది. ఈ శ్రేణి ఇంద్రయాని నది, పావనా సరస్సు పరివాహక ప్రాంతాలను విభజిస్తుంది. లోహగఢ్ పర్వతానికి దక్షిణాన ఉన్న పవన జలాశయాన్ని చూస్తుంది. ఈ కొండ వాయువ్య దిశలో వించుకాడ అనగా స్కార్పియన్ తోక అని పిలువబడే ఒక బలవర్ధకమైన కొండల వరకు విస్తరించి ఉంది. ఎందుకంటే దాని ఆకారం పోలి ఉంటుంది. లోహగఢ్ 4 పెద్ద ద్వారాలు,
ఇప్పటికీ మంచి స్థితిలో సహేతుకంగా చెక్కుచెదరకుండా ఉన్నాయి. వర్షాకాలంలో కోట పైభాగం పొగమంచు మేఘాలతో కప్పబడి ఉంటుంది. పెరుగుతున్న నాచుతో ముఖ్యంగా తడిగా మారుతుంది. సంవత్సరంలో ఈ సమయంలో కొండకు వెళ్లే రోడ్లు, కాలిబాటలు చాలా జారే ఉంటాయి. మార్గాల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఈ కోట ఎక్కువ కాలం లోహ్తామియా సామ్రాజ్యం క్రింద ఉండగా మొఘల్ సామ్రాజ్యంలో కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఉంది.